नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అది వచ్చిందా ఆయన చూసుకుంటాను ఇదైతే నేను పంపిస్తాను. డెబ్బై ఎకరాలు ఏదో కట్ చేసింది మాత్రం దానికి కూడా డబ్బులు ఇస్తాం. దున్నుతలేరు కనుక డబ్బులు ఇవ్వమని కోసేసినాం. ఈడ మరి హాస్పిటల్ కడుతున్నాం. మేమేం ఆలోచిస్తామంటే సార్ సంగతి ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే అన్ని వసతులు ప్రతి ఊర్లో కలిపి ఎక్కడ కష్టం 10 ఊర్లు 5 20 ఆడ హాస్పిటల్ మనం మొత్తం డబ్బులు ఇస్తా అందరికీ మనం తీసుకెళ్ళి హాస్పిటల్ పట్టణంలో ఉన్నాయని క్రియేట్ చేయాలని ఎందుకంటే ఇవ్వటం అదే అదే ఫార్మర్ అయిందాక లేట్ అవుతుంది కదా. అయితే 3 సబ్జెక్టుల్లో కలిసి ఒక పిఎస్ చేస్తుంది. ఒక గుండెల సబ్జెక్ట్ ల్యాండ్ అలొకేట్ చేయాలి. ఒక ల్యాండ్ ఇవ్వాలి 2 ఎకరాలు. వ్యక్తపరుస్తున్నాను. ఇంత అందరి గ్రామస్తులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు ఇల్లు కట్టుకుంటే మీకు వసతులు లేకుంటే ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోలేరు కనుక ఇత్తు ముందా చెట్టు ముందా అనే సామెతలాగా ఇక్కడ ఏం లేనిది మేము ఇల్లు ఎట్లా కట్టుకుంటాం అనే ఛాన్స్ ఉంది కనుక ఇక్కడ ఒక స్కూలు రేపు ఫౌండేషను, హాస్పిటలు, తర్వాత ట్రైనింగ్ ఇవ్వటానికి పాలిటెక్నిక్ లాంటి హైటెక్ స్కూలు కాలేజు ఇక్కడ పెట్టడానికి రేపు ఫౌండేషన్ వేయడానికి రావటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 600 ఎకరాలకు కూడా నీటి వసతి, రోడ్డు వసతి, కరెంటు వసతి, అన్ని వసతులు దీనికి కల్పించాలని హైదరాబాద్లో ఉన్నాయన్నీ కూడా ఇక్కడనే కల్పిస్తే ఇది ఒక పట్టణంగా ఇది మారటానికి ఆస్కారం ఉంటుందని వీళ్ళందరికీ కూడా నేను ప్లాట్ ఓనర్లకు అందరికీ కూడా నేను ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి మాటగా. అదేవిధంగా ఇక్కడికి మెట్రో కూడా తీసుకురావాలని, రేపు ట్రాన్స్పోర్టేషన్ లేనిది ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి ముందుకు రారు కనుక ఇక్కడికి మెట్రో రైల్వేను కూడా తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి వరకు హైదరాబాద్లో అన్ని ప్లేస్లకు కనెక్ట్ అయ్యే విధంగా
మెట్రో రైలును కూడా ఇక్కడికి తీసుకురావడానికి ప్రణాళికలు తయారు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ హైవే నుంచి ఇక్కడ నుంచి వస్తే ట్రాఫిక్ సమస్య వస్తుంది. ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్య హైదరాబాద్లో కనుక ఇక్కడి నుండి డైరెక్ట్గా రింగ్ రోడ్ వరకు పెద్ద రోడ్ వేసి అక్కడ ఇంకొక జంక్షన్ కొత్తది క్రియేట్ చేసి, ఉన్న జంక్షన్లలో ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది కనుక ఆ జంక్షన్లకు సంబంధం లేకుండా ఇంకొక జంక్షన్ క్రియేట్ చేసి చక్కగా ఇక్కడికి రోడ్డు వేస్తే హైదరాబాద్ నుంచి ఎవరు ఇక్కడ నుండి హైదరాబాద్ పోవాలన్నా, హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికి రావాలన్నా, ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేయాలన్నా అరగంట లోపల ఎక్కడంటే అక్కడ పోయేటట్టుగా వీలు ఉండాలని, అదేవిధంగా ఒక 10 సంవత్సరాలు కాదు ఒక 50 సంవత్సరాల వరకు కూడా ట్రాఫిక్ సమస్య, పొల్యూషన్ సమస్య రాకుండా ఉండటానికి ప్రణాళికలు తయారు చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే ఇంకా 3 ఫ్లోర్లు ఉండేటట్టుగా గ్రౌండ్ ఒక రోడ్డు, తర్వాత మధ్యది ఒక రోడ్డు, తర్వాత మెట్రో పైనుంచి పోయేటట్టుగా ప్లానింగ్ చేస్తే బాగుంటుందని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వీటన్నిటికి గాను మాటిచ్చి ఊరుకోవటం కాదు, అర్జెంటుగా అన్ని ఈరోజే ప్రారంభించండి అని కూడా ఆదేశాలు ఇవ్వటం జరగటం చాలా సంతోషించదగిన విషయం. ఇంత స్పీడ్గా నడిపించే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా నేను తెలియజేస్తున్నా, మేము 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నాం, మాట నిలబెట్టుకున్నాం. 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం, మాట నిలబెట్టుకున్నాం. తర్వాత వడ్డీ అసలు 2 లక్షల వరకు అందరికీ మాఫీ చేస్తామన్నాం. మొదటిగా 1,00,000 చేసాం, 1,50,000 నిన్న చేసాం, 2,15,000వ తారీఖు లోపల కూడా మేము చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంకా ఇవి అయిపోగానే 15వ తారీఖు తర్వాత రేషన్ కార్డులు, తర్వాత ఇండ్లు, మేము ఇంకా 6 ప్రణాళికలు 6 కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని డిసైడ్ చేశాం. అదేవిధంగా ఉద్యోగ అవకాశం కొరకు, ఉద్యోగాల కొరకు ఫ్యాక్టరీలలోనేమో మనుషులు కావాలని బోర్డులు పెట్టారు, ఊర్లలోనేమో యువతులు అందరేమో మాకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళకున్న స్కిల్లు, వాళ్ళకు అవసరం ఉన్న స్కిల్లు సరిపడట్లేదు కనుకనే వాళ్ళకు కావలసిన స్కిల్స్ని ఇక్కడ డెవలప్ చేయడానికి స్కిల్ యూనివర్సిటీ పెట్టడం అనేది, మన దేశంలోనే ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో రావటం, అది మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో రావటం అనేది మా అదృష్టం.